విసుగక అడగాలంటే, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని విసిగించేటంతగా అడగాలంటే, ఒకటి పట్టుదల ఉండాలి, రెండవదిగా ఓర్పు ఉండాలి, మూడవదిగా డోంట్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండాలి. నేను పొందుకునే వరకు మానను, ఆగను, నాకు రావాల్సిందే, కార్యము నెరవేరాల్సిందే. నా దేవుడు కార్యాలు చేస్తాడు, ఆయన కార్యం చేసే వరకు నేను అడుగుతూనే ఉంటాను. జవాబు వస్తున్నట్లు అనిపించట్లేదు, అసలు వినపడుతుందా లేదా అని కూడా డౌట్ వస్తుంది. అయినా కూడా నేను అడుగుతూనే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే, ప్రార్థనలో దేవుని ప్రజలు ఎలాంటి పట్టుదల కలిగి ఉండాలో అది మనకు నేర్పించడానికి ఈ ఉపమానం. యేసయ్య మనకు ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయడం ఇష్టం, కానీ ప్రార్థనలో పట్టుదల అనే పాయింట్కి చాలాసార్లు మనం దూరంగా ఉంటాం. కొన్ని రోజులు అడిగి విడిచిపెట్టేస్తాం, కొన్ని రోజులు అడిగి మర్చిపోతాం, కొన్ని రోజులు అడిగి కొన్నిసార్లు ఇంకెందుకులే అని కొన్నిసార్లు మనమే విసుక్కుంటే ఇక మనకి జవాబులు వచ్చే అవకాశమే లేదు.